కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నా నమస్కారం. నేటి కథానిక నిర్ణయం. రచన చిరావూరు మదన్ మోహన్. సమర్పణ రాజేశ్వరి విజయ్ కుమార్. నిర్మల నిశ్చితార్థం ఆగిపోయింది. మంచి సాంప్రదాయమైన కుటుంబం. అత్తామామలు, వారి తమ్ముళ్ళు అందరూ ఓ ఉమ్మడి కుటుంబం. చూడ్డానికి కళ్లకు ముందుగా ఉండింది. ఆ కుటుంబంలోకి తన కూతురు కోడలుగా వెళ్లాలని 1000 దేవుళ్లకు దండం పెట్టుకున్నాడు వెంకట్రామయ్య. పిల్ల నచ్చింది. వాళ్ళ సత్తుల ప్రకారం తన కూతురికి ఇష్టం లేకపోయినా పెళ్లికి తర్వాత చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేస్తుందని వాగ్దానం చేశారు. నగలు, లాంఛనాలు అన్ని మాట్లాడుకుని తీరా నిశ్చితార్థం వారం రోజుల ముందు అమ్మాయిని వద్దనేశారు. కారణం చెప్పరు. నిర్మల పనిచేసే ఆఫీసులో తన టీం లీడర్ రమేష్ కి నిర్మల అంటే ఒక గౌరవం, ఆమె పట్ల ఓ స్నేహభావం. నిర్మలకు అతని నడవడిక నచ్చి తన తండ్రితో తమ పెళ్లి విషయం సంప్రదించింది అతనితో వచ్చి. రమేష్ తల్లి తమ వాళ్లే అయినా వాళ్ళది ఇంటర్ కాస్ట్ వివాహం. 2 సంవత్సరాల క్రితం తండ్రి కరోనాలో పోయాడు. తల్లి మాత్రం ఉంది. ఎందుకో వెంకట్రామయ్యకు తను చూసిన సాంప్రదాయ కుటుంబం ముందు ఈ సాఫ్ట్వేర్ టీం లీడర్ ఆనల. నిర్మల కూడా చాలా స్పోర్టివ్ గా తండ్రి మాటలకు గౌరవం ఇచ్చి రమేష్ ని కన్విన్స్ చేసి ఈ పెళ్లికి సిద్ధపడింది. కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది. నిర్మల తండ్రి కుమిలిపోయాడు. నిర్మలకు ప్రమోషన్ వచ్చింది. ఇంక్రిమెంట్తో జీతం పెరిగింది. దానితో హోదా పెరిగింది. కారు కొన్నది. బ్యాంక్ లోన్ తీసుకుని ఓ మంచి 3 bedroom ఫ్లాట్ కు మారింది. అన్నిటినీ మౌనంగా చూస్తున్నాడు ఆమె తండ్రి వెంకట్రామయ్య. ఆ రోజున వెంకట్రామయ్య ఇంట్లోకి అడుగు పెడుతూనే, అమ్మా నిర్మల, నీ ఫ్రెండ్ రమేష్ బాగున్నాడా అమ్మా? అతన్ని ఒకసారి మళ్ళీ మన ఇంటికి తీసుకురా తల్లి అని ప్రేమగా అన్నాడు. తన కళ్ళని చెవులని తానే నమ్మలేకపోయింది నిర్మల. ఆశ్చర్యంతో, ఎందుకు నాన్న, అది అయిపోయిన చాప్టరు, మళ్ళీ ఎందుకు దాన్ని తవ్వడం అంది. అది కాదు తల్లి, నీకు తల్లి లేదు, అతనికి తండ్రి లేడు. నిన్ను ఆ తల్లి చక్కగా చూసుకుంటుందన్న నమ్మకం నాకు ఉంది. పిల్లవాడు బుద్ధిమంతుడు. వీలుంటే దేవుడి దయ వల్ల పెళ్లి తర్వాత అందరం కలిసే ఉండవచ్చు. నీ జీవితం తృప్తిగా సాగుతుంది అని క్షమాపణాపూర్వకంగా అన్నాడు. నిర్మలకు లోపల తృప్తిగా ఉన్నా తన తండ్రి నిర్ణయానికి కారణం తెలుసుకోవాలనిపించింది. కానీ వెంకట్రామయ్యతో ఆమె ఎన్నిసార్లు ఆ ప్రస్తావన తెచ్చినా అతను నవ్వుతూ, నాకు అప్పుడు ఆనలేదు, ఇప్పుడు నచ్చాడు, అంతే తల్లి అని కప్పదాటు వేసేవాడు. కానీ జరిగిందేమిటి అని అంటే, తన కూతుర్ని చూసి వెళ్ళిన తరువాత ఆమె నడవడికని గురించి తెలుసుకోవడానికి ఓ డిటెక్టివ్ ఏజెన్సీని అప్రోచ్ అయ్యారు ఆ గొప్పింటి ఉమ్మడి సభ్యులు. వారికి వచ్చిన రిపోర్టులో నిర్మల గతంలో అప్పుడప్పుడు వివిధ వ్యక్తుల మోటార్ సైకిల్ వాహనాలపై తిరుగుతుందన్న రిపోర్టు వచ్చిందట. వారింటి పనివాడు చెప్పాడు. అందుకే కోపం వచ్చి మనసు మారి వెంకట్రామయ్య ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. తర్వాత ఎలాగో విషయం తెలుసుకున్న నిర్మల తను కారు కొనడానికి ముందు నిజంగానే తనను అప్పుడప్పుడు పికప్ చేసుకున్న, ఇంటి దగ్గర డ్రాప్ చేసిన ర్యాపిడో డ్రైవర్ అన్నలకు మనసులో థ్యాంక్స్ చెప్పుకుంది. నేటి కథానిక నిర్ణయం. రచన చిరావూరు మదన్ మోహన్. సమర్పణ రాజేశ్వరి విజయ్ కుమార్.